జరిగేది అయ్యప్ప జాతర. ఒక భజన ఎవరైనా స్టార్ట్ చేయండి, నేను ఎప్పుడు ఆపండి అప్పుడు ఆపండి. సన్నిధానం మమలై శబరీయం అమ్మని కన్ను సన్నిధానం మావారు భక్తాంగులు పుణంగిడం సన్నిధానం పూమగిల్ పుడంగిల్రి ఆనందీరు సన్నిధానం సన్నిధానం పరియారి పరియాకు వీరమణి సన్నిధానం అయ్యప్పన్ సన్నిధానం సన్నిధానం నాగరం సన్నిధానం బాబరు సన్నిధానం నాలిల్లి నంబికై వీరమణి సన్నిధానం సన్నిధానం మాలికై పురత్తమై హరిక్రవర సన్నిధానం మాలికై పురత్తమై హరిక్రవర సన్నిధానం నాలిల్లి నంబికై ఒడివాసం సన్నిధానం హరిహర సుతనే పరిస్థితికి ఆహ్వానించాం. మరి కోరగానే మా ఆహ్వానాన్ని మంచిది మన్నించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసేందుకు ఆలయ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు ఎప్పుడు ఎల్లవేళలా మా దేవాలయం సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అందరిది, నాది కాదు నీది కాదు, నేను సేవకుని మాత్రమే కాబట్టి అందరిది. కాబట్టి అందరూ కూడా ఆలయానికి ఎప్పుడు అవసరమన్నా సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి సభాముఖంగా వాటిని కూడా మనవి చేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మరి జువాడి నరసింహరావులను పిలవగానే ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో రత్నాకరరావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా మన కుట్ల పట్టడానికి ఎన్నో రకాల సేవలు చేశారు. మరి వారి పరంపరలో వారి వంశోద్ధారకుడైనటువంటి నరసింహన్న కూడా అందరికీ చేదోడు ఆదోడు ఉంటూ అందరికీ అనుకూలంగా సమయం ఇస్తూ ప్రతి ఒక్కరి బాధను కూడా తన బాధగా భావించి మరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ నాన్నగారు మన దేవాలయానికి కూడా చాలా సహకారం అందించారు. మరి వీరు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో వారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మన దేవాలయానికి అవసరం నిధులు ఇప్పించాలని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుతున్నాము. మరి దాన్ని ఉద్దేశించి అన్నగారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. గురుస్వాములకు మరి ఇక్కడికి అయ్యప్ప స్వామి దర్శనం విచ్చేసిన అయ్యప్ప స్వామి భక్తులకు, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళా సోదరి మనులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ అయ్యప్ప స్వామి దినదినాన భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా, ఇవాళ ఈ గుట్ట మీదకి రావాలంటే ప్రజలకు ఎంత కష్టమవుతుందంటే అంత భక్తులు పెరిగిపోయినారు. అంటే అయ్యప్ప స్వామి మీద నమ్మకం అన్నది చాలామందికి పెరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి
మనసులో ఏది ఉంటే కోరుకుంటే అది జరుగుతున్నదన్న నమ్మకంతో ఇవాళ వేలాది మంది భక్తులు భక్తురాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మరి అయ్యప్ప స్వామి ఇంతకుముందు గురుస్వామి గారు చెప్పినారు, స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ గురుస్వాములు అడిగినప్పుడు మరి ఈ 6 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని అయ్యప్ప స్వామి గుడికి కేటాయించడం జరిగింది. ఆనాడు స్వామి భక్తులు నిష్ఠగా 41 రోజులు ఉండి మరి రోజు ప్రత్యేక పూజలు చేస్తూ వాళ్ళకు తోడుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారికి సహాయం చేస్తూ ఉన్నారు. అంటే నిష్ఠగా 41 రోజులు ఉండి ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా గతంలో అందించినాం, అధికారంలో లేనప్పుడు పనిచేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తప్పకుండా ఇవాళ గురుస్వాములు అందరూ అడిగినారు, వారికి ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా చేస్తాం. మరి నా వంతు సహకారం ఈరోజు ఈ వేదిక ద్వారా ఇప్పుడే స్వాములకు చెప్తా ఉన్నా, మరి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఒక 35,000 రూపాయలు నా వంతుకు ఈ అయ్యప్ప స్వామికి ఆలయానికి నేను ఈరోజు ఈ వేదిక ద్వారా నేను ఈ స్వామివారికి సమర్పిస్తున్నానని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు, మరి అయ్యప్ప స్వామి భక్తులకు, మరి సోదరి మనులందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, అయ్యప్ప స్వామిని అడుగుతా ఉన్నారు. ఇక్కడ దేవాదాయ శాఖ మాత్రులు కొండ సురేఖ గారిని మీరు ఈ దేవాలయానికి తీసుకురండి. ఇక్కడ శివాలయం నిర్మాణం జరుగుతుంది. సిజిఎఫ్ ద్వారా ఏమైనా ఒక డబ్బులు ద్వారా మీరు సిజిఎఫ్ కడితే ఎంత వీలైతే అంత డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇప్పించి అందుకు ప్రయత్నం చేస్తా, కానీ నెంబర్ అంటూ చెప్పలేదు నేను. ఎందుకంటే ఇక్కడ ఉండి మనం ఎంత ఇప్పిస్తున్నామో అని భగవంతుని ముందు మనం ఏదో చెప్పలేము. కానీ తప్పకుండా ఇప్పుడు ఈ 35,000 రూపాయలు నేను సొంతంగా ఇస్తున్నా, ప్రభుత్వం ద్వారా ఎంత వీలైతే అంత సహాయం చేస్తానని అయ్యప్ప స్వామి భక్తులకు, ఇక్కడ ఉన్న భక్తురాలందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వచ్చినటువంటి యొక్క శుభగడియంలో మరి ఆ యొక్క హరిహరాత్మ నేను ఎప్పుడు నామస్మరణ చేస్తే అది నీకే మంచి జరుగుతుంది కనుక మంచిగా 2 చేతులు మంచిగా అయ్యప్ప స్వామి వారికి జోడించి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆ యొక్క రూపాన్ని స్వామి దయచేసి మళ్ళీ మనం చెప్తున్నాను, అక్కడ ఇంటికి తిరిగి 1 రూపాయి జమ చేసి మీ అందరి కళ్ళ విందుగా అయ్యేందుకు సహకరించినారు. కొంతమంది ఆర్థికంగా, ఇంకొంతమంది సేవకంగా 3 రోజుల నుంచి తిండి తిప్ప అన్ని మానేసి మరి ఒక్కొక్క పూలు కుచ్చుకున్నట్టుగా ఒక మాల తయారు చేసినట్టుగా మరి నాతో నా వెనుక ఉండే స్వాములు వారు సహాయపడ్డారు. అంతేవిధంగా మరి ఈ స్థాయిలో ఉన్నామనంటే మనకు శాశ్వత దాతలు ఉన్నారు కదండి, శాశ్వత అన్నదాతలు. ఒక భాగం భగవంతునికి వదిలిపెట్టాలి. ఆ 3 భాగాలు మన ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమను మంచిగా భగవంతునికి అర్పణ చేయించండి. మిగతా భాగాన్ని అయ్యా ఇక నీవే దిక్కు అని చెప్పి శరణు వేడండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. దేవుని ముందర ఉంది, దేవుని సాక్షిగా ఇంతమంది గురుస్వామి సాక్షిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మంచి ఇంత గట్టిగా చెప్తున్నానంటే నన్ను నమ్మండి. ఖచ్చితంగా అర్చకో హరిసాక్షాత్ అంటే నా నోటి నుంచి వచ్చేటువంటి మాట మిమ్మల్ని ఇంప్రెస్ చేసేందుకు నేను పాట పాడుతున్నాను చెప్పేందుకు నేను చెప్పట్లేదు. అర్చకో హరిసాక్షాత్ భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎవరు అండి? అర్చకుడే. అందుకే బ్రహ్మవాక్కు బ్రాహ్మణ వాక్కు అంటారు. కనుక నా వాక్కే ఆ యొక్క పరమాత్మ రూపంలో మీ యొక్క మంచి జరిగేందుగా వచ్చిందనిగా
భావించి మంచిగా నామస్మరణ చేసుకుందాం. స్వామి శరణం, స్వామియే శరణమే. పంచిక ఒక్కసారి రెండు అరిచేతులు అయ్యప్ప స్వామి వారికి చూపించండి. భూతనాథానంద సర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే అభిషేక ప్రియనే శరణం శరణం శరణమయ్యప్ప. స్వామియే శరణం శరణమయ్యప్ప. శరణం శరణం శరణమయ్యప్ప. స్వామియే శరణం శరణమయ్యప్ప. गोक्षीरेण मया कृतं स्नपनं देवदेवेश गृहाण शशिशेखरा शरणं शरणं
దరిద్రావరుణో అకారుషం జిష్ణో విశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్రాణ ఆయుగుంషి తారిషదు శుక్రమతి జ్యోతిరథి తేజోసి దేవోసుర గుణాతో అచ్చిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః శరణం శరణమయ్యప్ప ఇదం మధుమయా దత్తం అవతు గృహాన శంభో యద్దత్తం మమ శాంతి ప్రదో భవ శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అందుకో
दिव्याय जन्मने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिगुं मधुमा अदाभ्यः शरणं शरणमय्यप्पा शरणं शरणमय्यप्पा शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा पुष्पायाच्च पुष्पिणीः बृहस्पति प्रभूता प्राणो कुन्तन्त्वगुम् अधः शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा योगान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति
पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति शरणं शरणं शरणमय्यप्पा నేను ప్రత్యక్షంగా మీ అభిషేకం చేసేటువంటి మహద్భాగ్యము మాకు కలగలేదు కనుక మా అందరి క్షేమం కోసం నిర్వహించేలా భావించి ప్రీతికరంగా స్వీకరించు తండ్రి అని చెప్పి 2 అరిచేతులు చూపించినాము. ఇంకొక ప్రమాణం కూడా ఉంది. ఏమి ప్రమాణం అంటే జాతకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చూస్తారు. ఒకరు జాతకం పుట్టిన డేట్ సమయం బట్టి కొంతమంది చూస్తారు, కొంతమంది పేర్లను బట్టి చూస్తారు, కొంతమంది హస్తతాముద్రికం అంటే మన చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి కూడా కొంతమంది జాతకం చూస్తారు. మరి హస్తతాముద్రికంలో ఏమేమి చెప్పబడింది అయ్యా అంటే ఎవరైతే దేవుని యొక్క నామస్మరణ చేస్తూ మరి ఆ అరిచేతులను స్వామి వారికి చూపిస్తారో అరిచేతిలో ఉన్నటువంటి 2 రేఖలన్నీ కూడా చెడ్డ రేఖలు అంటే మనకి ఏదైతే ఇబ్బంది కలిగించేటువంటి రేఖలైతే ఉన్నాయో ఆ రేఖలన్నీ కూడా తొలగిపోయి మంచిగా మనకు ఆ రేఖలన్నీ కూడా మంచి రేఖలుగా మారిపోయి మన జీవితము సుఖశాంతులతో ఉంటుందని చెప్పి శాస్త్రం. అందుకే 2 చేతులను ఒకసారి స్వామి వారికి చూపిస్తూ ఉంటారు. మంచిగా శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం
వచ్చాడు